సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవంటున్నారు కవిత. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ను చేర్చారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవంటున్నారు కవిత. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ను చేర్చారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవంటున్నారు కవిత. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ను చేర్చారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవంటున్నారు కవిత. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ను చేర్చారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శర్మ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శర్మ, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది కవిత. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కబోతోంది కవిత ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వస్తుందన్నది చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆమె తన అరెస్టు అక్రమమని, ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని, లేని ఆధారాలు సృష్టించి తనను ఈ కేసులో ఇరికించారనేటువంటి విషయానికి సంబంధించి ఆ రిట్ పిటిషన్లో అనేకమైనటువంటి అంశాలను పేర్కొంది. గత ఏడాది మార్చిలో తనను విచారించారని, అప్పుడు ఏమీ తెలియలేదని, అంతకుముందు సిబిఐ కూడా వచ్చి తన ఇంటికి వచ్చి 7 గంటల పాటు విచారించిన, అప్పుడు కూడా ఏమీ తెలియలేదని, మరి ఈడీ సిబిఐ విచారణలో తమ దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు లభించలేదు, ఎటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలను అందులో బయటికి రాలేదు. కానీ ఈ రాజకీయ కక్షతోనే, రాజకీయ దురుద్దేశంతోనే తనను ఈ కేసులో ఇరికించారనేటువంటి విషయాన్ని ఆ రిట్ పిటిషన్లో కవిత పేర్కొన్నారు. కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డైరీ నెంబర్ ఒకటి వచ్చింది, కానీ మరి కేసు నెంబర్ అన్నది రాలేదు. డైరీ నెంబర్ పైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా మొదటి బెంచ్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేస్తే తప్ప. మరి ఇవాళ సోమవారం కోర్టు పనిదినం ఉంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ లాయర్ సుప్రీంకోర్టు బెంచ్ ముందు మెన్షన్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అది ఎంతవరకు ఉంటుంది లేదనేటువంటిది 10:30 తర్వాత మనకు ఒక క్లారిటీ అన్నది వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈడీ కస్టడీకి సంబంధించి నిన్న మొదటి రోజు విచారణ పూర్తయింది. ఇవాళ రెండో రోజు కూడా 10 గంటలకు విచారణ ప్రారంభమవుతోంది. మరి ఈ దశలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏ రకంగా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ ఉంటుందనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. రెండోది, ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆమె భర్త, కవిత భర్త అనిల్ కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేయబోతున్నారనేది సమాచారం. మరి రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత
మరి అఫిడవిట్ ఎంతవరకు దాన్ని ప్రయారిటీ ఉంటుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మరోవైపు రేపు ఆమె సమన్లు రద్దు చేయాలని గతంలో వేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో మరి ఆల్రెడీ ఆమె అరెస్ట్ అయింది కాబట్టి మరి రేపు సుప్రీంకోర్టు ముందు విచారణ జరిగేటువంటి ఆ 15వ కోర్టు ముందు ఆల్రెడీ లిస్ట్ అయి ఉంది 3వ నెంబర్గా. మరి ఆ దానికి సంబంధించినటువంటి విచారణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. అక్కడ కూడా వాళ్ళు ఇదే అంశాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇవాళ మెన్షన్ చేసేటువంటి సందర్భంలో ఇవాళ రిట్ పిటిషన్కు సంబంధించినటువంటి విషయంలో కోర్టు ఏ రకంగా చెప్తుంది అనేటువంటిది కూడా ఒకటి చూడాల్సి ఉంది. మొత్తానికి సుప్రీంకోర్టును మరోసారి ఆల్రెడీ సమన్లు రద్దు చేయాలని గతంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా తన అరెస్టు అక్రమమని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వైలేట్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా రిట్ పిటిషన్లో పేర్కొంది కాబట్టి ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శర్మ.